ఈ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేస్తుందా? 100% దాన్ని చేయదండి. ఒక్క విషయం చెప్తాను. భారతదేశంలో 60% పైగా 63% పైగా యూత్ ఉన్నటువంటి భారతదేశం ఇది. ప్రపంచంలోనే ఎక్కువగా యూత్ ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం అని చెప్తారు ఈ రోజులు. అటువంటి యువతను పక్కదారి పట్టించేటువంటి ఏదైతే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని 100%గా 200% మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు IBF గైడ్ లైన్స్ను పాటించడం లేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. అటువంటి వాళ్ళను అశ్లీలంగా, అసభ్యంగా, అత్యంత జుగుప్సాకరంగా చూపెడుతున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనో కాదు, కర్ణాటక అండ్ తమిళనాడులో ఇంకో కొంచెం ముందుకు పోయి అక్కడ జరిగినటువంటి ఆ గొడవలో ఒక అంటే ఉమెన్ అంటే ఒక స్త్రీకి కళ్ళు వాసిపోయినాయి. ఆ కొట్టుళ్లలో ఒకరికి చెయ్యి భయంకరమైనటువంటి దెబ్బలు తాకినాయి. అంటే అది కొట్టుకోవడానికి, అశ్లీలత చూపెట్టడానికి, లేకపోతే ఇవన్నీ పెట్టడానికి ఉందా ఈ బిగ్ బాస్ షో అనేటువంటిది ఒకసారి అడుగుతున్నారు. ఇంకొకటి, వీళ్ళు ఏమిస్తున్నారు ఈ జనానికి? మనం ఉండేటువంటి సామాన్య జనాలు భయంకరంగా చూస్తున్నటువంటి ఇవాళ మీడియా అంటే, మాధ్యమము అంటే, టీవీ షో అంటే అందరూ చూస్తున్నారు. ఇవాళ అందరూ చూస్తారు. ఇవాళ అనేకమైనటువంటి ఇప్పుడు షో అంటే నిజంగా కూడా సినిమాలకు పోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే 200 టికెట్ 600 రూపాయలు పెడుతున్నారు. ఇవాళ 1000 రూపాయలు. అటువంటి వాటికి పోక ఏం చేస్తున్నారు? సినిమా బుల్లి తెరలు చూస్తున్నారు. ఇవాళ అటువంటి తెరలు చూసేటువంటి పిల్లలు ఏమి కావాలి అది చూసి? విషయం ఏంటంటే ఇవాళ తమిళనాడులో వేల్ మురుగన్ అనేటువంటి అతను పెద్ద ర్యాలీలు తీశారు దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే హైకోర్టు కూడా దీన్ని అడిగింది. అసలు మీరు హైకోర్టు ఓపెన్ గా అడిగింది ఏంటంటే మీరు దీనివల్ల ప్రజలకు ఏం చూపెడుతున్నారు, దానివల్ల వచ్చేటువంటిది ఏంటి, ప్రజలకు వచ్చేటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అని కూడా భయంకరమైనటువంటి వర్డ్స్, మంచి అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మంచి ఎంత మాత్రం కనిపిస్తుంది అనేది జనాలకి విడిచిపెడదాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మనకి జూమ్ లైన్ ఒక విషయం, విజయభారతి కమరుద్దీన్ అనేటువంటి వాళ్ళు ఈ కర్ణాటక షోలో వాళ్ళు ఎంత భయానకమైనటువంటి మాటలు మాట్లాడారంటే మీరు ఇక అది నేను మాటలు అనడానికి కూడా నాకు నోరు రావడం లేదు. అటువంటి భయానకమైనటువంటి ఆ అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలు వాళ్ళు అందరు పిల్లలు చూసేటువంటి, పెద్దలు చూసేటువంటి, టీనేజ్ చూసేటువంటి పరిస్థితులలో అటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏమి మీరు ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సందేశం అని చెప్పి నేను అడుగుతున్నాను. వీళ్ళకు భయం లేదా, లేకపోతే వీళ్ళు ఏంటి దేని రచ్చకి దీన్ని ధ్వంసం చేసేంత వరకు మీరు అదే చేస్తారా అనేటువంటిది ఒకసారి వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక యువతనే తిరుగుబాటు చేస్తే 1 నిమిషం ఆగదండి అది. కానీ ఇంకా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిజంగా నారాయణ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక భయానకమైనటువంటి మాట అన్నారు, అది నిజం కూడా కరెక్ట్. అది అటువంటి మాట నిజంగా కూడా అది ఆయన అన్నది 100% నిజం. రైట్, కంటిన్యూ చేద్దాం. రాజు గారు ఒకసారి నేను సంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. BYW సంజయ్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సంజయ్ గారు గత కొన్ని రోజులుగా కాదు కొన్నేళ్లుగా మాట్లాడుకుంటున్నాం మహిళ విషయంలో ఎంత కొద్దిసేపటికి రాజు గారు అన్నట్టుగా ఎంత వాల్యూ ఇస్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళే వాల్యూస్ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోతున్నాయా అనేలా వ్యవహరిస్తున్నారు షో నిర్వాహకులు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకు ఇది? వీళ్ళు ఆలోచించారా, లేకపోతే వీళ్ళ మనస్తత్వం అంతా ఇంకా అంత దారుణంగా ఉందా వీళ్ళ పరిస్థితి? బిగ్ బాస్ ని నేను ఎప్పుడు లోతుగా చూడలేదు కానీ విన్నది. అంటే ఎప్పుడైనా అలా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అట్లా తిప్పుతుంటేనో పెడితే 1 నిమిషం 2 నిమిషాలు చూస్తుంటేనే 3వ నిమిషం ఇరిటేషన్ వచ్చేసి కనీసం వేరే వాళ్ళ హాల్లో చూస్తుంటే నేను లోపలికి పారిపోతాను. అంటే వినడానికి గాని చూడడానికి కానీ ఏ విధంగా కూడా అది ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు భావిస్తున్నారేమో. ఆ కృత్రిమం అంతా తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వమే. నేను దాని థీమ్లు కంటెంట్లు నేను సరిగా ఫాలో కాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయినా నేను అర్థం చేసుకున్నంత వరకు కూడా చాలా సంకుచితం, పోటీతత్వము, చాలా చాలా కృత్రిమంగా అసహజంగా ఉండే రిలేషన్షిప్స్. అంటే మాట్లాడడం, పోట్లాడడం, ఆ గెలవడం కోసం పడే తాపత్రయంలో ఏదైనా మాట్లాడతారు, ఎన్ని కుట్రలైనా చేస్తారు.
అట్లాగే ఇక వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ భాష కానీ అన్ని జుగుప్సాకరంగానే ఉంటాయి. అంటే దేనికి ఇప్పుడు అందరూ లేవనెత్తిన విషయం అసలు ఏంటి పర్పస్ ఏంటి, దానివల్ల ఏం మెసేజ్ ఇస్తారు? కనీసం మెసేజ్ అనేది పక్కన పెడితే ఒక హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదే. కనీసం ఇప్పుడు ఏదైనా ఒక డాన్స్ చూస్తామండి,